షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. 10వ తారీఖున పేరెంట్స్ మీటింగ్ ఉందని రమ్మన్నారు. వెళ్ళాం. ఇవాళ 9ంటికి అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన కాడి నుంచి పిల్ల పాప మా దగ్గరే ఉంది, బాగానే ఉంది, శుభ్రంగా మేము పట్టుకెళ్ళి తింది. ఇక్కడ ఎలా ఉందమ్మా బాగా అంటే బాగానే ఉంది అయ్యింది. ఫుడ్ గిడ్డ ఎలా ఉందమ్మా అన్న, ఫుడ్ బాగానే ఉందమ్మా, బాగానే ఉందంది. అందుగా ఉంటే చెప్పమ్మా హాస్టల్ 2 రోజులు అడిగి తీసుకెళ్తాను, హోమ్ సిక్ ఉంటే చెప్పి తీసుకెళ్తానని చెప్పానండి. నాకేం లేదు, నేను డాడీ అంది. ఇక్కడ అంతా బాగానే ఉంది, బాగానే ఉంది అన్నారు. అంతే. అలాగే ఉన్నాక ఆ పిల్లతోనే ఉన్నాము. 3:30 దాకా అక్కడే ఉన్నాం. 3:30కి మేము బయలుదేరి ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన వెంటనే మాకు హాస్టల్ నుంచి ఫోన్ వచ్చింది, పాపం గారు మీరు ఏమైనా తీసుకెళ్లారా అని. లేదండి మేము తీసుకెళ్లలేదు, మేము అక్కడే చెప్పి వచ్చామండి. బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయి సామాన్ కూడా చదివేసుకుందండి పాప అని చెప్పాము. చెప్తే ఫోన్ కట్ చేశారు. ఫోన్ కట్ చేస్తే మళ్ళీ ఏమైందని చెప్పి నేను ఫోన్ చేశానండి. ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ 10 నిమిషాలకు ఫోన్ చేసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ రండి అన్నారు. వచ్చి చూసేవాడికి ఇలా ఉంది పాప, సరిపోయింది. ఫస్ట్ ఇయర్ మనం 30వ తారీఖుని తీసుకెళ్ళి చెప్పానండి, సోమవారం. అంతే. కరెక్ట్ గా వాళ్ళకి 9 రోజులు. పాప అయితే ఊరేసుకునే పాప అయితే కాదండి, చాలా ధైర్యవంతురాలు. అది దానికైతే మాత్రం అసలు ఏదన్నా సరే పిల్ల సాల్వ్ చేసుకునే రకం, అంతలా చేసుకునే పాప అయితే కాదు. ఎందుకంటే మాకు ఏదైనా గొడవ వచ్చినా మమ్మల్ని సరి చెప్పుద్ది. అది కన్ఫామ్ గా మాత్రం మర్డర్ జరిగిందండి, చంపేశారు, కొట్టి చంపేశారు. న్యాయం జరగాలండి, నాకు న్యాయం జరగాలి. నా పాప సాగు కారణం ఏంటనే తెలియాలి నాకు. పొద్దున పేరెంట్స్ మీటింగ్ ఉందని ఫోన్ చేసి వెళ్ళాము. బిర్యానీ వండుకుని మా కూర వండుకుని వెళ్ళాము. 3 సైడ్స్కి వెళ్ళాం. బాగానే కూర్చుంది, బాగా సాఫ్ వేసి కూర్చుంది. 3 సైడ్ వెళ్తే ఐస్ క్రీమ్ కావాలంటే సెంటర్ తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పించాడు. పిల్లలు మా మధ్యలో పిల్లలు తీసుకెళ్ళండి. ఆ పిల్లడు పాలు పట్టించింది, ఐస్ క్రీమ్ మీద పోసి తానం చేపించింది పిల్లడికి. బాగానే ఉంటామమ్మా అంటే బాగానే ఉందండి, బాగానే ఉంటాను అంటాను. ఫుడ్ అయి బాగానే ఉందంటే బాగానే ఉన్నాను. భోజనం అయి బాగుందంటే బాగానే ఉందమ్మా. టీచర్లు బాగానే చూస్తున్నారు అంటే బాగానే చూస్తున్నారు అయ్యా. తర్వాత 3:30 దాకా ఉన్నాం. 3:30కి వెళ్తున్నామమ్మా అంటే ఉండమంటే వద్దులు వెళ్ళిపోండి అంది. మరి ఉంటావా జాగ్రత్తగా అంటే ఉంటానండి. కొన్ని నాన్న కరెంట్ పని చేస్తాడుగా, ఆదివారం పంపిస్తాను, ఏళ్ళు మేడం గా కరెంట్ పని ఉందన్నావుగా, 2 రోజులు తీసుకురామని చెప్తాను వస్తామంటే రాని ఇక్కడే ఉంటాను, ఎందుకులే దసరా పట్టాలా అంది. సరే మరి మేము వెళ్తున్నామని బయలుదేరి వచ్చేసాను. సామాన్ అయితే లగేజ్ పెట్టేసుకోమన్నాం. పెట్టేసుకున్నాక 3:30కి ఇంటికి వచ్చేసాం. మేము 3:35కి ఇంటికి వచ్చాం. వచ్చిన 5 నిమిషాలకి మేడం గారు ఫోన్ చేసి మీ పిల్ల మీతో వచ్చిందా అని అడిగారు. రాలేదండి అన్న. రాలేదని మరి అండి మమ్మల్ని అడుగుతున్నారు, అక్కడ లేదని లోపు కట్ చేశారు ఫోన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే నేను తిరిగి చేశాను. ఫోన్ చేత ఎత్తలేదు. ఒక 10 నిమిషాలు కాకుండా హాస్పిటల్కి రండి అన్నారు. అర్జెంట్ కి రండి అంటే నేను కాలు కూడా గడపలేదు, ఇంట్లో కూడా అలా బయట కూర్చున్నా. హాస్టల్ నుంచి వచ్చేదాకా పిల్ల చచ్చిపోయి ఉందండి. ఈ అమ్మ అంటే తెలీదు, వాష్రూమ్ కి వెళ్తున్నాను వెళ్ళింది, 2 వెళ్ళారు అంటున్నారా, ఆ పిల్ల వెళ్ళింది, ఊరేసుకుందో మాకు తెలియదు అంటారండి. ఇదే నిజం. మరి 15 మేము వచ్చే 15 గంటలు ఏం జరిగిందో తెలియదు. 15 నిమిషాల గ్యాప్ పిల్ల వదిలిపెట్టి మేము వస్తాకి ఇంటికి వెళ్తాకి ఇక్కడ హాస్పిటల్కి వస్తాక 15 నిమిషాల గ్యాప్. 15 నిమిషాలు మరి ఏం జరిగిందో నాకు తెలియదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.